S9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. అకాల వర్షాలు, వడగళ్లు, పంట నష్టం. కామారెడ్డి జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలన. రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి జూపల్లి. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటాం, అండగా ఉంటామని భుజం తట్టిన మంత్రి జూపల్లి. అన్న 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 జరిగాను 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన సార్ నేను. అన్న కూర్చోండి అన్న, వడగండ్ల వర్షం గురించి ఏ మాత్రము ఆశ లేకుండా 100% మొత్తం కథమైపోయింది సార్. 100% మొత్తం ఏమి లేదు సార్. కానీ రోడ్డు పాలు అయిపోయినాము. మీరు ఏమన్నా దయ కలిగి మీ ప్రభుత్వం ఆశ కోరుతున్నాను. ప్రభుత్వం 8 ఎకరాలు పొలం వేసారు, మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. ఏమి ఆధారం లేదు సార్. మొత్తం కౌలు పట్టుకొచ్చేస్తున్నాం సార్. 3 లక్షల పెట్టుబడి పెట్టినాం సార్. ఇప్పటికి మేము ఎలాంటి కూడా ఇంత కూడా ఆశ లేదు సార్. దీంట్లో ఏ కోతలు కూడా తినేది సార్. అసలు జీవాలకి ఎంతమన్నా కూడా తినేది సార్. దాని కింద వైరస్ వస్తుంది సార్. దెబ్బ రాలబడి దెబ్బ అయితే జరిగింది చూడండి. 1 కేజీ 1 కేజీ ఎందుకన్నా జీవాలు కూడా తినేది సార్. మీరు కొంచెం రైతు యొక్క భరోసా ఉంటున్నాము. రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి చేసే ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట్టు కాలం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతులు వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ప్రతి జిల్లా మంత్రులు చేసి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా, ఏదైనా 1 ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి. అట్లాగే ఇప్పటికీ మొత్తం టోటల్ సమాచారం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది. 1 ఎకరం మిస్ కాకుండా అందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. క్యాల్కులేషన్ రైతు బంధు కూడా ఇస్తున్నా. రైతు బంధు కూడా మొత్తం టోటల్గా 69 లక్షల రైతాంగాన్ని ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా 58.6 అంటే 58 లక్షల 60,000 మందికి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకొక 10 లక్షలు ఉంది. వాళ్ళకు కూడా ఈ తొందరలోనే, బహుశా ఈ వారంలోనే ఇది ఎందుకు ఆలస్యమవుతా ఉంది, ఈ వారం రోజులు కూడా ఎందుకు ఆలస్యమవుతా ఉందంటే, మీకు అందరూ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మనం 10 సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ ఈ సందర్భంలో మాట్లాడకూడదు. అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళా దించేట పరిస్థితి తీసుకొచ్చింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. అయినా కూడా రైతాంగం కాబట్టి, రైతులే వెన్నెముక కాబట్టి, రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు. అందుకనే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఆర్థిక సహకారం చేసే కార్యక్రమం చేస్తాం.